ముఖంలో నవ్వు కూడా ఉండదు. అదేంటి, తల్లి కాబోతున్నావని డాక్టర్ చెప్తుంటే నాకన్నా నువ్వే ఎక్కువగా ఆనందంగా ఉండాలి కదా, నీ ముఖంలో నవ్వే కనిపించడం లేదేంటి అని అడుగుతూ ఉంటాడు బాలు. ఇప్పుడే మన పరిస్థితే బాగోలేదు, పుట్టేవాళ్ళు మళ్ళీ ఎంత ఇబ్బంది పడతారా అని ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటుంది మీనా. కష్టాలనేవి కలకాలం ఉండవు. ఇప్పుడు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. నువ్వు ఎప్పుడో పుట్టబోయే పిల్లల కోసం ఆలోచించి అంత దిగులేమీ పడాల్సిన అవసరం లేదు. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, పద వెళ్దాం అని దగ్గరుండి మీనాని ఇంటికైతే తీసుకొస్తాడు. అలా మీనాని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత అప్పుడే సత్యమైతే ఏమన్నారా అని అడుగుతూ ఉంటాడు. బాలు, మీనా ప్రెగ్నెంట్ అంట నాన్న అని చెప్తాడు బాలు. అప్పుడే అది విని ఇక సత్యం ముఖంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ప్రభా, రోహిణి, అందరూ బయటికి రండి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు సత్యం. ఏమైందండి, ఎందుకు అంత గట్టిగా బయటికి రమ్మని పిలుస్తున్నారు అని అడుగుతూ ఉంటే, మీకు ఈ విషయం తెలుసా, మన మీనా తల్లి కాబోతుంది, మనం నానమ్మ తాత కాబోతున్నాము అని అంటూ ఉంటాడు సత్యం. అది విని ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అయితే ఇక షాక్ అయిపోతూ ప్రభావతి అయితే ఏంటి మీరు చెప్పేది అని అనగానే, తను తిండి తినక కాదు కళ్ళు తిరిగి పడిపోతా, తను ప్రెగ్నెంట్ అట, డాక్టర్ చెప్పారు. అసలు ఇంటి వారసుడి కోసం అమ్మ తప్పించిపోతుంది, అమ్మకి వెంటనే ఈ విషయం చెప్పాలి అని వెంటనే సుశీలకి ఫోన్ చేస్తాడు సత్యం. ఇక సుశీలకి ఫోన్ చేసి అప్పుడే సత్యం అయితే అంటూ ఉంటాడు, అమ్మా నేనమ్మా అని అనగానే, చెప్పరా సత్యం, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు అని అడుగుతూ ఉంటుంది సుశీల. నీకు గుడ్ న్యూస్ చెప్పాలని నేను ఫోన్ చేశానమ్మా అని అనగానే, ఏంటి మన మీనా ప్రెగ్నెంట్ అయ్యిందా ఏంటి అని అడుగుతూ ఉంటుంది. అది విని ఒక్కసారి సత్యం అయితే షాక్ అయిపోతూ, అంత కరెక్ట్గా ఎలా చెప్పావమ్మా, నిజంగానే మీనా ప్రెగ్నెంటే అని అంటూ ఉంటాడు. అప్పుడే అది విని సుశీల అయితే, నాకు తెలిసిరా, మీనానే మొదటగా మన వంశానికి వారసుని ఇస్తుందని నా మనసు చెప్పింది, అలాగే జరిగింది, నిజంగా చాలా చాలా అంటే చాలా అదృష్టం అని అంటూ ఉంటుంది సుశీల. రే సత్యం, నీకు తెలుసు కదా, మనకి ఇల్లు కాకుండా మరొక స్థలం ఉంది, అది కూడా రోడ్డు పక్కన స్థలం, అది దాదాపు 50 లక్షల దాకా ఉంటుంది. ఇంటికి ఎవరైతే మొదటి వారసుని ఇస్తారో వాళ్ళకి నేను ఆ స్థలాన్ని రాసిస్తానని చెప్పాను కదా అని అంటూ ఉంటుంది సుశీల. అవునమ్మా, నువ్వు పేపర్ మీద కూడా రాసి సంతకం పెట్టావు కదా అని చెప్తూ ఉంటాడు సత్యం. ఆయా స్థలం మొత్తం కూడా బాలు మీనలకే చెందుతుంది అని సుశీల అనడంతో అది విని ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. సరేనమ్మా, నువ్వు చెప్పాక నేను కాదంటానా అని అనగానే, ఇక అప్పుడే వెంటనే ఫోను పెట్టేసిన తర్వాత సత్యం అయితే చెప్తూ ఉంటాడు, మీ వాడు పుట్టకముందే లక్షాధికారి అయిపోతున్నాడమ్మా అని అంటూ ఉంటాడు సత్యం. తర్వాత మీనా గదిలోకి వెళ్ళిపోతుంది. అలా మీనా గదిలోకి వెళ్ళిన తర్వాత ప్రభావతి అయితే, చూసావా రోహిణి, అసలు నువ్వే ఇంటి మొదటి వారసుని, ఆ డబ్బులు నీకే వచ్చాయి అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఆ దేవుడు ఎప్పుడిస్తే అప్పుడే కదత్తయ్య అని చెప్తూ ఉంటుంది రోహిణి. మీ ప్రయత్నం మీరు కూడా చెయ్యాలి కదా, ఎప్పుడూ కూడా ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు తిరుగుతారే తప్ప పిల్లల కోసం ఏదైనా ప్లాన్ చేసుకున్నారా, ఏమీ లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇప్పుడు ఆ లక్షలు ఆ బాలు మీనలకి వెళ్ళిపోతున్నాయి, ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు తెలియడం లేదు అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఇక ఇంతలో మీనాక్షి అయితే కాల్ చేస్తుంది. ఇక మీనాక్షి ఫోన్ చేసిన తర్వాత అప్పుడే మీనాక్షికి జరిగిందంతా చెప్పడంతో, వదిన, ఫలానా మెడికల్ షాప్లో ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఆ ట్యాబ్లెట్స్ తీసుకువచ్చి తను తాగే కాఫీలో వేసేసేయి, అంతే, కడుపులో ఉన్న పిండం కరిగిపోతుంది అని మీనాక్షి సలహా ఇస్తుంది. అలాగా పుట్టే పిల్లల్ని చంపడం తప్పు కదా అని మీనాక్షితో ప్రభావతి చెప్తూ ఉంటే, మరి ఇప్పుడు వాళ్ళకి రావాల్సిన ఆస్తి మొత్తం బాలు మీనలకి వస్తుందని నువ్వే అంటున్నావు, దీనికన్నా వేరే పరిష్కారం లేదు. ఇప్పుడే తనకి 2వ నెల 3వ నెల అయి ఉంటుంది. ఇప్పుడు మనం ట్యాబ్లెట్స్ని వేసినంత మాత్రాన తప్పేమీ లేదు. ఎంతోమంది పిల్లల్ని వద్దనుకొని
వాళ్ళు అబార్షన్ చేయించుకోవడం లేదా ఏంటి, కాసేపు అలా అనుకోవడమే అని మీనాక్షి చెప్తూ ఉంటుంది. ఇప్పుడే నేను మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్లు తెస్తాను అని అంటూ ప్రభావతి ఫోన్ పెట్టేసి ఆ తరువాత ఇక ప్రభావతి అయితే మెడికల్ షాప్కి వెళ్తుంది. అలా మెడికల్ షాప్కి వెళ్ళిన తర్వాత ప్రభావతి ఫోన్ ఇంట్లోనే వదిలేస్తుంది. తర్వాత కొంచెం సేపు ఉన్నాక మళ్ళీ మీనాక్షి ప్రభావతికి ఫోన్కి చేస్తుంది. ప్రభావతి అనుకుని సత్యం ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు. ప్రభావతితో మాట్లాడుతున్నానని అనుకుంటూ అప్పుడే ఇక ముందు వెనుక హలో అని ఎవరంటున్నారో కూడా ఆలోచించకుండా మీనాక్షి అయితే సత్యానికి చెప్పేస్తుంది. వదిన, ఆ ట్యాబ్లెట్లు మొత్తం నువ్వు 3 పూట్ల వేస్తే అప్పుడు మీనా కడుపులో ఉన్న పిండం కరిగిపోతుంది. నువ్వు అనుకున్నది ఆస్తి మొత్తం రోహిణి వాళ్ళకే చెందుతుంది, కానీ ఇది మాత్రం పగడ్బందీగా చెయ్యి అని అంటూ ఉంటే అది విని ఒక్కసారే సత్యం షాక్ అయిపోతూ ఉంటాడు, స్టన్ అయిపోతూ ఉంటాడు. ఇంకా ప్రభావతి అయితే వస్తుంది. ఎక్కడికి వెళ్ళావు ప్రభా అని అడుగుతూ ఉంటాడు సత్యం. ఇప్పుడే తలనొప్పిగా ఉందని ట్యాబ్లెట్లు తెచ్చుకోవడానికి వెళ్ళానండి అని చెప్తూ ఉంటే వంటగదిలోకి వెళ్ళి ఇక జ్యూస్ అయితే తీస్తుంది. ఇక జ్యూస్ తీసి దాంట్లో ట్యాబ్లెట్స్ కలుపుతుంది. ఇదంతా కూడా సత్యం గమనిస్తూనే ఉంటాడు. అమ్మ మీనా, రామ్మా బయటికి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మీనా బయటికి వస్తుంది. ఇక బయటికి వచ్చి కడుపుతో ఉన్నావు, మా ఇంటి వారసుని కనబోతున్నావు, ఆ జ్యూస్ తాగమ్మా అని అంటూ ప్రభావతి చెప్పడంతో మీనానే ఆశ్చర్యపోతుంది. ఇక వెంటనే మీనా ముందు వెనుక ఆలోచించకుండా ఆ జ్యూస్ తాగేద్దామని అనుకునేలోపు సత్యమైతే ఆగమ్మ మీనా, ఆగు, అది తాగొద్దు, అది తాగితే నీ కొడుకును నువ్వు నీ చేతులతో చంపుకున్నట్టే అని అంటూ ఉంటాడు. ఏంటి మావయ్య మీరు చెప్పేది? ఆస్తి కోసం మీ అత్తయ్య ఎంతకైనా తెగిస్తుందని ఇప్పుడే అర్థమైంది. ఈ ఇంటికి వారసుని కూడా చంపాలని చూస్తుంది ప్రభావతి. నీ ఫోన్కి మీనాక్షి ఫోన్ చేసి నువ్వు మాట్లాడుతున్నావు అనుకుని నాకు నిజం చెప్పేసింది. ఇక నిన్ను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను, బయటికి పో అంటూ చంప పగలగొట్టి ప్రభావతిని బయటికి గెంటేస్తాడు. సత్యమైతే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. గుండె నిండా గుడిగంటలులో ఏం జరగబోతుందో మీరు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు.